హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే క్లియర్గా అర్థమవుతుంది. నార్మల్ బ్లౌజెస్కి ఏం చేస్తామంటే క్లోజ్గా ఉన్నది మన వైపు వేసుకుంటాం అనమాట. ఈ బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి ఓపెన్గా ఉన్న పార్ట్ అనేది మన వైపుకి వేసుకొని ఫస్ట్ కింది వైపున క్రాస్ అయితే తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి. దానికోసం ఈ విధంగా అయితే ఓపెన్గా ఉన్న పార్ట్ మన వైపు వేసుకొని కట్ చేసుకుంటాము. ఈ విధంగా క్రింద క్రాస్ తీసిన తర్వాత ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. అదేవిధంగా ఇటువైపు కూడా హుక్ పట్టి కాజా పట్టి కోసము మనము ఇంకొక లైన్ అయితే డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేయాలన్నమాట. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్ అండి. ఈ కస్టమర్ కొంచెం హైట్ తక్కువ పర్సన్ అనమాట, అందుకోసము 13 ఇంచెస్ పొడవు అయితే పెట్టమన్నారు. ఈ విధంగా 13 ఇంచెస్ పొడవు అనేది పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కింద నడుము లూజ్ అనేది ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలన్నమాట. ఈ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచెస్ అనమాట. అంటే బై 4 అనేది చేసుకోవాలి. 25 ఇంచెస్లో బై 4 వచ్చేసి మనకి 6.5 ఇంచులు అనేది వస్తుందండి. అదేవిధంగా ఖర్చు కోసము కూడా ఇంకొక లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. మనం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా షోల్డర్ పై వైపును కూడా మనము ఈ యొక్క ఖర్చు పార్ట్ని వదిలిపెట్టేసుకొని 5.5 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ కోసము 2 ఇంచులు, మిగిలిన 3.5 ఇంచులు అనేది నెక్ విడ్త్ కోసం వదిలేయాలండి. అదేవిధంగా చంక వైపు 5.5 ఇంచులకి డౌన్ చేసుకోవాలి. ఈ యొక్క డౌన్ చేసిన భాగం నుంచి మనము 5.5 ఇంచులు మరలా ఈ విధంగా క్రాస్గా అయితే ఉందో లేదో చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము నెక్ డౌన్ కూడా చేసుకోవాలండి. దీనికోసము 4 ఇంచెస్ కానీ 3.5 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనము వీపు వెడల్పు వచ్చేసి 4.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాము. అదేవిధంగా ఈ యొక్క నెక్ అనేది 3.5 పెట్టుకుందామండి. 4 ఇంచెస్ అయితే కొంచెం డీప్ ఎక్కువైనట్లు కనిపిస్తుంది. తర్వాత మనము ఈ యొక్క చంక వైపు నుంచి కింది వైపుకి డౌన్కి ఒక లైను, అలాగే క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. ఈ విధంగా బాక్స్ షేప్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ అదేవిధంగా నెక్ వైపు కూడా ఈ విధంగా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క నెక్ వెడల్పు దగ్గర కూడా లైన్ అనేది కొంచెం పెంచుకుందాము. పెంచేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అనేది నెక్ అనేది డ్రా చేయాలన్నమాట. మనము ఈ ప్లేస్లో ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ నెక్ అనేది పాట్ నెక్ కానీ లేదా డ్రాప్ షేప్ కానీ ఏ విధంగా అయినా డ్రా చేసుకోవచ్చండి. కానీ నేను ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో అయితే నెక్ అనేది డ్రా చేస్తున్నాను. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చంక వైపు మనము 1.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులకి మనం మార్కింగ్ అయితే వేస్తున్నాము. ఈ నడుము లూజ్ వచ్చి 6.5 ఇంచులు వచ్చింది కాబట్టి +2 అనేది యాడ్ చేసుకొని మనము 8.5 ఇంచుల దగ్గర మనము ఈ విధంగా డాట్ పెట్టుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. నార్మల్ బ్లౌజులకి అయితే 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకొని మనము ఈ యొక్క చంక లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ పార్ట్ని అయితే కట్ చేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కింది వైపున ఖర్చు పాయింట్ దగ్గర ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. అదేవిధంగా పై వైపున చంకపాటి దగ్గర కూడా ఒక టక్స్ అయితే ఈ విధంగా పెట్టాలన్నమాట. పెట్టేసిన తర్వాత మనము షోల్డర్ పాయింట్ దగ్గర కూడా నెక్ పార్ట్ వరకు కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత ఈ షోల్డర్ పాయింట్ దగ్గర క్రాస్గా చంక వైపు నుంచి పై వైపుకి అయితే ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ మందంలో ఈ విధంగా అయితే కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నార్మల్గా మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్రాస్ కట్ అనేది వేస్తాం కదా, దీనికి మాత్రము స్ట్రైట్ కట్టే వేసుకోవాలండి. ఈ విధంగా వేసిన తర్వాత ఖర్చు పార్ట్ని బయట వైపుకు వదిలేయాలన్నమాట. వదిలేసిన తర్వాత ఈ మిగిలిన భాగం మొత్తాన్ని కూడా సేమ్ ఇదే విధంగా అయితే డ్రాయింగ్ వేయాలి. ఈ విధంగా ఎగ్జాక్ట్గా డ్రాయింగ్ అయితే వేసేసుకొని మనము నెక్ పార్ట్ వైపు కూడా మనము ఈ విధంగా అయితే షేప్ అనేది డ్రా చేయాలన్నమాట. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము
ఈ విధంగా కొంచెం చంక లోతు అనేది తీయాలన్నమాట. తీసిన తర్వాత వచ్చేసి మనము డాట్ పాయింట్ అనేది వేసుకోవాలండి. డాట్ కోసం ఒక 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. వేసేసిన తర్వాత మనము షోల్డర్ పైవైపు నుంచి 10 ఇంచెస్ అనేది డౌన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ అనేది వేయాలండి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్ అనమాట. అదేవిధంగా 1.5 ఇంచులకు ఇంకో మార్కింగ్ అనేది వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి పైవైపుకి మనము 1.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసిన తర్వాత మనము చెస్ట్ పాయింట్ వేసాం కదా, అక్కడికి 3.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా ఇంకొక మార్కింగ్ అయితే వేయాలి. వేసిన తర్వాత మనము ఫస్ట్ వేసుకున్నాం కదా, ఆ యొక్క మార్కింగ్ దగ్గర నుంచి పైవైపు చెస్ట్ పాయింట్ వరకు ఈ విధంగా కొంచెం క్రాస్గా లైన్ అయితే డ్రా చేయాలండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మనము ఈ యొక్క చంకలోకి కర్వ్ అయితే తిప్పేయాలన్నమాట. ఈ విధంగా కర్వ్ తిప్పిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ విధంగా షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా కనుక డ్రా చేసినట్లయితే మనకి ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అయిపోతుంది. అదేవిధంగా మనము సైడ్కి 1 ఇంచ్ అనేది పెంచుకొని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్ వేస్తాం కదా, అందుకోసము మనము ఒక 1 ఇంచ్ అనేది అవతలకి పెంచుకోవాలండి. పెంచిన తర్వాత మనము ఫ్రంట్ సైడ్ కూడా కొంచెము ఒక 1/2 ఇంచ్ అనేది పై వైపుకి ఈ విధంగా క్రాస్ తీసిన తర్వాత మనము ఈ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము ఈ విధంగా మార్కింగ్ వేసాం కదండి, ఈ యొక్క మార్కింగ్లన్నింటికి కూడా టక్స్లు అనేది పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకుంటే మనకి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. ఓకే, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ కోసము మిగతా క్లాత్ అనేది మిగిలి ఉంటుంది కదండి, ఆ యొక్క క్లాత్లో కింది వైపున మనము స్ట్రైట్గా ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని క్రాస్ లేకుండా చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం. కింది వైపు ఒక 1/2 ఇంచ్ అనేది మనము ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత 10 ఇంచెస్ అనేది పొడవు అనేది పెడుతున్నానండి. ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్ అనమాట. దానికోసం ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత మనము ఖర్చు లైన్ దగ్గర స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము 3 ఇంచెస్ దగ్గర ఈ విధంగా ఇంకొక లైన్ అనేది డ్రా చేసి స్ట్రెయిట్గా లైన్ అయితే ఈ విధంగా డ్రా చేయాలండి. డ్రా చేసిన తర్వాత మనకి నడుము లూజ్ అనేది ఎంత వచ్చిందో ఆ యొక్క నడుము లూజ్ని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని ఒక డాట్ అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని అయితే హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ వేయాలి. ఈ యొక్క హాఫ్ మార్కింగ్ దగ్గర నుంచి మనము 1.5 ఇంచులకు ఇంకొక మార్కింగ్ వేసుకొని షోల్డర్ పై వైపున 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా కరువు స్కేల్తో మనము డ్రాయింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మరలా కరువు స్కేల్ని ఇటువైపుకు తిప్పేసుకొని ఈ కింద హ్యాండ్ షేప్ వచ్చే విధంగా డ్రాయింగ్ అనేది వేయాలన్నమాట. ఈ విధంగా కనుక మనము హ్యాండ్ పార్ట్ కనుక కట్ చేసుకున్నట్లయితే ఒక్క ముడత కూడా లేకుండా నీట్గా బొటిక్ ఫినిషింగ్తో మనకి హ్యాండ్ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి. అదేవిధంగా హ్యాండ్ చివరి వైపు లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకొని ఈ విధంగా ఖర్చు కోసము 1.5 ఇంచుల వరకు మనము రెండో మార్కింగ్ కూడా వేసుకొని హ్యాండ్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము కింది వైపున ఒక టక్స్, అదేవిధంగా చంక వైపు ఇంకో టక్స్ ఇచ్చుకొని ఇక్కడ వచ్చేసి మనము క్రాస్ అనేది తీయాలన్నమాట. ఈ క్రాస్ కూడా మనము తీసిన తర్వాత మనకి షేప్ అయితే ఈ విధంగా రావాలండి. ఈ విధంగా కనుక కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ పార్ట్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఆ యొక్క క్లాత్ మీద ఈ యొక్క లైనింగ్ పార్ట్ని పెట్టుకొని నీట్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము ఎగ్జాక్ట్గా అయితే కట్ చేయట్లేదండి. కుట్టిన తర్వాత మనము ఈ యొక్క ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు మొత్తాన్ని కూడా కట్ చేసుకుంటాం అన్నమాట. దానికోసమే ఎక్స్ట్రాగా క్లాత్ అనేది వదిలిపెట్టేసుకొని కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా నీట్గా పర్ఫెక్ట్గా మనము బోట్ నెక్ బ్లౌజు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్తో అయితే కట్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి.